నా పేరు కె విశ్వనాథ్ రెడ్డి, పులివెందుల మండల వైస్ ఎంపీపీ. నిన్న జరిగిన గొడవ ప్రతి ఒక్కరూ రకరకాలుగా నా మీద నిందలేస్తున్నారు. కానీ జరిగిన సంఘటన తెలుసుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఆదికేశవులు అనే అతను నాకు ముఖపరిచయమే కానీ వేరే అతనితో నాకేం గొడవలు లేవు. నిన్న నా ఫ్రెండు షాప్లో పోయి నేను కూర్చున్నాక అతను నన్ను చూసి నాకు ఆపోజిట్లో వెహికల్ ఆపాడు. ఆపి ఎవరితో ఫోన్లో మాట్లాడినాడో 5 నిమిషాల తర్వాత యూటర్న్ చేసుకొని వెహికల్ అక్కడ ఆపాడు. ఆపితే నేనైతే అతనితో పెద్ద ముఖపరిచయం లేదు కాబట్టి ఏం మాట్లాడలేదు. అతను నా ఎనిగి పక్క నుంచి పోయే అవతల సైడ్ కూర్చొని ఏమన్నా బాగున్నావా అన్నాడు. సరే బాబు బాగున్నా అన్నాడు. బాగున్నాక మధ్యలో మా అర్జున్ మా బ్రదర్ ఉన్నాడు. ఎందుకు బాబు పోస్టు పెట్టడం వల్ల అల్లర్లు ఎక్కువ జరుగుతున్నాయి, అన్న నీకోసమే మొన్న చెప్పినాడు అని అన్నాడు. అన్నప్పుడు ఆదికేశవులు ఏమన్నాడంటే, అతను ఏం చేశాడంటే ఫస్ట్ తను మాట్లాడింది రికార్డ్ చేయలే, తర్వాత నేను మాట్లాడింది మాత్రం రికార్డ్ చేశాడు. టీడీపీలో బ్రోకర్లో పార్టీది, నువ్వెట్ట బ్రోకర్లో పార్టీ లేకపోతావు, పోయి మళ్ళీ సమర్థించుతావా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని. మాట్లాడేది ఏముంది, మేము తలుచుకుంటే నేనేమేం చేయగలుగుతాము, మా కథ మీకు తెలుసు కదా, నువ్వు పార్టీ మారి తిరగగలుగుతావా అన్నాడు. పద్ధతిగా మాట్లాడాలి. మాట్లాడుతుండగానే అక్కడున్న రాడు తీసుకున్నాడు నా మీదికి. రాడు తీసుకుంటేనే మా ఫ్రెండ్స్ ఇద్దరు ఆపపోయినప్పుడు ఇసిరేసినప్పుడు ఇక్కడ తగిలింది, నాకు ఈ సైడ్ తగిలింది. తగిలినాక నేను సంపుతా అది అని బెదిరించి వెళ్ళిపోయినాడు రాడు చేతులను తీసుకొని. పోతా తన కారును తనే పగలగొట్టుకొని మళ్ళా నాకు చెయ్యి ఇరిగింది, దొంగ కట్టు కట్టుకొని, ఇప్పుడు చెయ్యి ఇరిగింది, గాయమైతే ఎక్కడికి పోతారు, సరాసరిగా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. 2 గంటలు 3 గంటల తర్వాత దొంగ కట్టు కట్టుకొని వచ్చి నేను చెయ్యి ఇరుగొట్టానని దొంగ కంప్లైంట్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నేను పోయి కంప్లైంట్ ఇచ్చాను. కానీ ఇంకొకటి, రాత్రి అదే షాపు పైన తన బామార్ది 2 పిల్లలు పోయి ఇద్దరు పోయి షాప్ అంతా పగలగొట్టి పొద్దున్నే ఆ పిఏ రాఘవంట నా మీద కంప్లైంట్ ఇమ్మని వాళ్ళకి ఫోన్ చేశాడు. అన్న మా షాప్ పగలగొట్టినా అంటే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. వాళ్ళకు పక్కన సీసీ ఫుటేజ్ తెలియదు వాళ్ళకు. నేను ఫోన్ చేసి ముందు సీసీ ఫుటేజ్ తిమ్మన్నాక ఆ సీసీ ఫుటేజ్లో షాపు ధ్వంసం చేస్తున్నారు 10:20కి. కంప్లైంట్ ఇమ్మని ఈ సీసీ ఫుటేజ్లో ఎవరైతే పగలగొట్టారో వాళ్ళందరూ గడ్డరమన్నాక ఈ రాఘవ ఏమంటాడంట, నాయకులందరూ ఫోన్ చేసి ఇప్పుడు కంప్లైంట్ వద్దు, మేము రాజీ చేస్తాము, ఆఫీస్ కాడికి రమ్మన్నారు. మాకు నష్టం జరిగింది, మేమైతే ఆఫీస్ కాడికి రాము అన్నారు వాళ్ళు. మధ్యలో ఒక ప్లేస్కు మనోహర్ సార్ ఇంటికాడికి పిలిచిపోయినారు. పిలిచిపోయినప్పుడు మీరు కేసు ఎలా పెడతారో అని రాఘవ బెదిరిస్తారంట వాళ్ళను. ఇంత నీచమైన రాజకీయాలు ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కాదు. ఎస్, నేను పార్టీ మారినా, మీదేమన్నా దోచుకున్నానా, నా బాధ, నాకు ఎంత ద్రోహం జరిగింది, ఎంత అన్యాయం జరిగిందో నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. ఈరోజు లేనిపోనేటిని నా మీద నిందలు మోపుతూ
ఆది కేసులు నాకు ఏం సంబంధం ఉంది? నాకు సంబంధమే లేదు అతనికి. వాంటెడ్గా వచ్చి నా మీద దాడి చేస్తే మీరందరూ పార్టీ రంగు పులిమి వ్యక్తిగతాన్ని కనుక పార్టీ పులుముకొని ఏదో జరిగిపోయినట్టు స్టేట్ వైడ్ ఏదో చూపించుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, మంచి పద్ధతే కాదు ఇది. మదొక్కసోడు చెప్తున్న రాఘవకు, నీకు మంచి పద్ధతి కాదు. నువ్వేమన్నా వైఎస్ఆర్లు ఎట్టా వాళ్ళకి సరిపోదులే, రేపేమన్నా ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడాలని ఏమన్నా అదును చూసుకొని ఏమన్నా చేస్తున్నామేమో. తగిన బుద్ధి చెప్తాం. నా జోలికి వస్తే ఇప్పుడు కూడా చెప్తున్నా నీకు, మీడియా సమావేశం ద్వారా పద్ధతి మార్చుకో. ఏం చేస్తావు? ఒక పిఏ గాడి పిఏ లాగా ఉండు. ఎవడయ్యా నువ్వు? నిన్నగాక మొన్న వచ్చినవి వైఎస్ కుటుంబం చేసి రాజకీయాలు చేసాం మేము. పిఏ గారి చూసి కాదు మేము చేసింది. ప్రతి ఒక్కరు వాదించారు. ఈరోజు నిన్ను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.